and my dear parents, JW 2025 సెషన్ 2 ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా చేస్తున్న మిస్టేక్స్ వల్ల మీకు సెషన్ 1 రిజల్ట్స్ వచ్చిన సెషన్ 2 రిజల్ట్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓవరాల్గా ఫైనల్ రిజల్ట్స్ కూడా మీకు రాదు, మీ అప్లికేషన్ టోటల్గా క్యాన్సిల్ అవుతుంది ఇలాంటి మిస్టేక్ చేస్తే గనక. సో ఇప్పటికే ఈ మిస్టేక్స్ ఇద్దరు స్టూడెంట్స్ చేశారు, వాళ్ళు మళ్ళీ మేము ఎలా రెక్టిఫై చేయాలని అడుగుతున్నారు. సో అటువంటి మిస్టేక్ ఒక్కసారి చేసిన తర్వాత ఇంకా రెక్టిఫై చేయడం అంటూ ఏమి ఉండదు. క్లారిటీగా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీరు సెషన్ 1 ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ అయితే సెషన్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సింది ఇక్కడ ఇది ఏదైతే ఆప్షన్ బాక్స్ 2 ఉందో ఇందులో మీరు లాగిన్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ ఇక్కడ చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే మేము నేమ్ మిస్టేక్ అయింది, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అయింది, క్యాస్ట్ సర్టిఫికేట్ మిస్టేక్ అయింది, ఓబీసీ అప్పుడు పెట్టలేదు, ఈడబ్ల్యూఎస్ అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాం, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వచ్చింది, మేము క్యాస్ట్ మారవాలనుకుంటాం, డేట్ ఆఫ్ బర్త్ మారవాలనుకుంటాం, నేమ్లో మిస్టేక్ పడింది, లేదు 10th క్లాస్ డీటెయిల్స్ మిస్టేక్ పడ్డాయి, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ మిస్టేక్ పడ్డాయి, ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఏం చేస్తామంటే మేము మళ్ళీ న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకుంటామని చెప్తూ చాలామంది డౌట్ అడుగుతున్నారు. ఆల్రెడీ ఇద్దరు స్టూడెంట్స్ చేశారు కూడా. సో ఇక్కడ మీరు సెషన్ 1కి అప్లికేషన్ చేశారు, మీ నేమ్ మీద ఆల్రెడీ అప్లికేషన్ ఉంది. ఇప్పుడు సెషన్ 2కి అప్లై చేయాలంటే సేమ్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేసి సబ్మిట్ చేయాలి. కానీ మీరు మళ్ళీ న్యూగా ఇంకొక అప్లికేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేశారనుకోండి, ఎన్టీఏ రూల్స్ ప్రకారం మీరు డూప్లికేట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన స్టూడెంట్ అవుతారు. డూప్లికేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం అంటే ఇండైరెక్ట్గా మీ ఎగ్జామ్ టోటల్గా క్యాన్సిల్ చేయడమే అవుతుంది. మీకు ఈ అప్లికేషన్ ఇప్పుడు న్యూగా సబ్మిట్ చేశారనుకోండి, మీరేమో డీటెయిల్స్ మిస్టేక్ ఉన్నాయి మళ్ళీ ఎడిట్ చేసుకొని పంపిస్తాం అప్లికేషన్ అని వేరే మొబైల్ నెంబరో వేరే మెయిల్ ఐడితోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ 2 మొబైల్ నెంబర్ సేమ్ ఉంటే మ్యాచ్ అవ్వదు. మీరు ఆటోమేటిక్గా వేరే మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారనుకోండి, సెషన్ 1 రిజల్ట్స్ వస్తుంది, ఓకే రిజల్ట్స్ చూసుకుంటారు. మళ్ళీ సెషన్ 2 రిజల్ట్స్ టైంలో మీ నేమ్ మ్యాచ్ అవుతుంది, మీ సర్టిఫికేట్స్ మ్యాచ్ అవుతాయి, ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ టోటల్గా క్యాన్సిల్ చేసి రిజల్ట్స్ విత్ హెల్డ్లో పెడతారు, మీకు రిజల్ట్స్ ఇవ్వరు. ఎన్టీఏ రూల్ ప్రకారం 2 అప్లికేషన్స్ ఒక్క స్టూడెంట్ అసలే సబ్మిట్ చేయకూడదు. మీరు ఏమైనా మిస్టేక్ చేసుంటే ఆ మిస్టేక్స్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ టైంలో ఎడిట్ ఆప్షన్ ఉంటే ఎడిట్ చేసుకోవాలి, లేదు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు అప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన టైంలో వెరిఫికేషన్ ఆఫీసర్ క్యూరీ రేజ్ చేస్తారు. ఆ క్యూరీ రేజ్ చేసినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా దానికి ప్రాసెస్ ఉంటుంది. అంతేకాని మీకు ఎలా పడితే అలా మీకు తెలిసి తెలియక ఇలా మిస్టేక్ చేస్తే కనుక బ్లండర్ మిస్టేక్ ఇయర్ వేస్ట్ అవుతుంది. అనవసరంగా ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి. సెషన్ 1కి ఆల్రెడీ అప్లై చేసిన స్టూడెంట్స్ కంపల్సరీగా ఇక్కడ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ అసలే చేయకూడదు. థ్యాంక్ యూ.